నమస్కారం. అదిరిపోయే వార్తలకు స్వాగతం. భారత వ్యోమగాములు అంతరిక్షంలోకి అడుగుపెట్టే చారిత్రక ఘట్టానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో గగన్ వ్యోమగాములను ఇస్రో ప్రపంచం ముందుంచింది. గగన్యాన్కు ఎంపికైన 4 వ్యోమగాముల బృందాన్ని ప్రకటించింది. గగన్యాన్ ప్రాజెక్టు పురోగతిపై మోదీ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఇస్రో ఎంపిక చేసిన 4 వ్యోమగాములను పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఉన్నారు. వీరంతా వేరే వేరే ఇస్రో కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నారు. ఈ 4 వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా 40 ఏళ్ల క్రితం రాకేష్ శర్మ చరిత్ర సృష్టించారు. అయితే రష్యా రాకెట్లో ఆయన అంతరిక్షంలోకి వెళ్ళాడు. ఇప్పుడు 4 భారతీయులు మన దేశం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరే రాకెట్లో ప్రయాణించి అంతరిక్షంలో అడుగుపెట్టనున్నారు. ఈ 4 వ్యోమగాములు భారతదేశంలోని అన్ని రకాల యుద్ధ విమానాలను నడిపారు. అందువల్ల యుద్ధ విమానాల లోపాలు, ప్రత్యేకతలు వీరు అవపోసన పట్టారు. వీరంతా రష్యాలోని జియోగ్ని నగరంలో ఉన్న రష్యన్ స్పేస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. ప్రస్తుతం వీరంతా బెంగళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో శిక్షణ తీసుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్స్ని తెలియచేయండి. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.